ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగరేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూస్తున్నాము. స్వతంత్ర భారత చరిత్రలో తెలంగాణ లాంటి పోరాటం ఎక్కడా చూడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంతోమంది అమరుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటైందని, రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసిందని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్కు అధికారం ఇస్తే మళ్లీ అదే దోపిడీ, అదే అన్యాయం జరుగుతోందని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. ఉస్మానియా యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు, ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్గా ఎదురుగా పోయి ప్రాణార్పించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి పోరాటము భారత స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు కూడా కనిపించలేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ టీఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేస్తుందని, ఈ టీఆర్ఎస్ పీడ విరగడ కావాలని, కేసీఆర్ కుటుంబం పీడ విరగడ కావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే దానికి స్పందించి కాంగ్రెస్కు పట్టం కట్టారు. కానీ దోపిడీలో తేడా లేదు. ఈరోజు తెలంగాణకు నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో తేడా లేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ మార్పుకు ఈరోజు మేమందరం కూడా సమిధలుగా ముందుకెళ్తాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాము.